రజనీ గారు ఉన్నారు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, వారితో మాట్లాడదాం. రజనీ గారు, ఇప్పటివరకు రాజకీయ విమర్శలు వ్యక్తిగత విమర్శలకు ఏ విధంగా దారితీసాయి, దీన్ని ఓటర్ ఏ విధంగా చూస్తాడనే దానికి సంబంధించి చూసాం. ఇక రాబోయే రోజుల్లో పాలనకు సంబంధించి కావచ్చు, ప్రచార తీరు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆయా పార్టీల నేతలను అడిగి తెలుసుకుందాం. రైట్, రజనీ గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఒక మాట, మేము ప్రతి ఎకరాకి నీరు ఇవ్వటం కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వటం కానీ, మీలో ఉన్నటువంటి స్కిల్స్ని ఏ విధంగా వెలికి తీసి మీ భవిష్యత్తుకు బంగారు బాట వేద్దామనేటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే నేను వస్తున్నాననేటువంటి మాట అయితే క్లియర్ కట్గా చెప్తున్నారు. కానీ కూటమిలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఒకవేళ ఉంటే ఇటువంటి డిమాండ్స్ కావచ్చు, ఇతరత్రా కావచ్చు, అన్నీ కూడా పవన్ కళ్యాణ్ అనుకున్నటువంటి విధానాలన్నీ కూడా ఆచరణ సాధ్యం అవుతాయా అనేటువంటి రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి కావచ్చు, ఇతరత్ర అన్నిటితో ముడిపడేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. మరి దీన్ని ఏమైనా మేనిఫెస్టోలో పెడతారా అనేటువంటి ఒక డౌట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రజలకి. దీనికి సంబంధించి ఏం చెప్తుంది జనసేన? సార్, ముఖ్యంగా ఆయన మేనిఫెస్టోలో రూపొందించినవన్నీ చంద్రబాబు గారితో కూర్చొని, మోడీ గారితో కూర్చొని డిస్కస్ చేసి పెట్టినవి. ఒకవేళ రాజకీయ అనుభవం లేకపోయినా ఇవన్నీ రూపాంతరం చెందుతాయా, దీనికి సంబంధించి ప్రభుత్వ ఖజానాలో డబ్బులు ఉంటాయా, ఇది ఈ మాట మనం ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని అంతా డిస్కస్ చేశాకే విడుదల చేసినటువంటి కొన్ని, ఏదైతే నిరుద్యోగులకు సంబంధించింది కానీ, వ్యాపారాలకి పెట్టుబడులు కానీ, వాట్ ఎవర్ ఇట్ మే, ప్రతి ఒక్క వ్యక్తి ఒక చిన్న సైజు, చిన్న తరహా పరిశ్రమ, కుటీర పరిశ్రమ అయినా పెట్టుకొని తన వ్యక్తిగతంగా తను సంపాదించుకునేలాగా, కొంతమందికి ఇచ్చేలాగా. సో ఇవంతా కూడానండి. సో ఇక్కడ రాజకీయ అనుభవం కంటే దురుద్దేశం లేనివాడు మంచివాడండి. ఈరోజు అనుభవం ఉన్నవాడి కంటే దురుద్దేశం లేనివాడు. ఈరోజు ఎందుకంటే చెడు ఉద్దేశం మనసులో పెట్టుకొని ఒక వ్యాపారస్తుడు ఈరోజు రాజకీయం చేస్తుంటే ఏం జరుగుతుందిరా అంటే, సాక్షి పేపర్ అమ్ముకుంటున్నాడా, భారతీయ సిమెంట్ అమ్ముకున్నాడా, భూములు కబ్జా చేపిస్తున్నాడా, ఇసుక ఏది ఫ్రీగా ఇచ్చే ఇసుక వాళ్ళ బాబు సొమ్మ అండి. మా కృష్ణా నది, మా గోదావరి నది, మన ప్రకృతి వనరులకు కూడా రేటు కట్టి ఈరోజు వెలకట్టలేని రేటు ఇస్తున్నారు. ఈరోజు అంటే రేటు కొద్ది గొప్ప ఉంటుందేమో పెట్రోల్కు వాటికి, కానీ మా మట్టిని మాకే అమ్మడానికి మీరెవరు అసలు? బ్రిటిష్ వారి పరిపాలనలో బ్రిటిష్ వారిని అయితే ఇలా క్వశ్చన్ చేస్తుండదాన్ని నేనైతే. నువ్వెవడరా మా దేశానికి వచ్చి మమ్మల్ని పరిపాలిస్తూ మా మట్టి మమ్మల్ని అమ్ముకోమంటావు, మా నీళ్లు మాకు ప్యాకెట్లో కట్టి రేట్లు కడతావు అని అడుగుండేదాన్ని. కానీ దరిద్రం ఏంటంటే అందరం భారతీయులమే, అందరం ఒక రాష్ట్రవాసులమే, ఎవరిని ఎవరు ఎలా క్వశ్చన్ చేయాలో అర్థం కాని పరిస్థితి అండి. ఈరోజు అమరావతి గుడిలో, అమరావతి అంటేనే ఏదో కర్మ బాగోక నిద్ర చేయడానికి వస్తుంటారండి పాపం. ఆ టైంకి నిద్ర చేసిన వచ్చినోడు చేయాల్సింది స్నానం. ఆ స్నానం చేయడానికి ఉండాల్సింది కృష్ణానదిలో నీళ్లు లేవండి. కృష్ణానదిలో నీళ్లు లేవు. మొత్తం ఇసుక తవ్వుకోవడానికి కృష్ణానది నుంచి డైరెక్ట్ గా కృష్ణానది లోపలికి, అమరావతి నుంచి కృష్ణానది లోపలికి డైరెక్ట్ గా ఒక రూట్ మ్యాప్ లాగా లారీ లోపలికి వెళ్ళి ప్రొక్లైనర్ లో వేసేసుకునే పరిస్థితి. కనీసం కార్తీక మాసం టైంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు ఓ గుక్కెడి నీళ్ళు ఎత్తున పోసుకుందామంటే బావి, అమరావతి గుడిలో ఉండే బావిలో నీళ్లు లేకపోతే వాటర్ ట్యాంకర్లతో పోపించిన పరిస్థితి. ఎంత వెనక్కి వెళ్ళిపోతున్నామంటే 5 ఏళ్లలో 3 పంటలు పండే భూమి బీడు పడిపోవడమే కాకుండా శ్మశానాన్ని తలపించే విధంగా మా బొత్స గారు అప్పుడేదో మాట్లాడితే ఆయన విమర్శించాం కానీ కాదండి, ఆయన కరెక్ట్ గానే మాట్లాడారు. ఆయన ఎప్పుడో 4 సంవత్సరాల క్రితమో అమరావతి బొమ్మరావతి శ్మశానమా అంటే ఇవ్వరా నువ్వు మాట్లాడడానికి అంటూ కొంతమంది విమర్శించారు. కానీ తప్పు. ఆయన ముందు ఆలోచన చేసి అమరావతి మారిపోతుంది శ్మశానంగా అంటూ అనేసాడు. నిన్నటి రోజు మేము ఒక్కళ్ళమే హైకోర్టు నుంచి విజయవాడ కరకట్ట మీదకి వెళ్ళమండి, 4 బైకులు ఉంటేనే వెళ్తాం. మీది అయిపోయిందా సార్, మీరు ఎంతసేపట్లో అయిపోతుంది సార్, నాకు 1 గంట పట్టింది, పర్లేదు సార్ నేను వెయిట్ చేస్తాను, వెళ్ళమ్మా పర్లేదు అంటే లేదు సార్ ఒక్కళ్ళమే వెళ్ళే పరిస్థితి లేదు, అక్కడ లైట్లు అవి లేవు, రోడ్ల మీద పాములు తిరుగుతున్నాయి, వాళ్ళు పోలీసులు దొంగలు కూడా అర్థం కావట్లేదు, రోడ్లు ఆపేస్తున్నారట, వెహికల్స్ అది ఇబ్బందిగా ఉంది సార్ అంటే 4 బైకులు వేసుకొని మేము 7ంటికి, రాత్రి కాదండి 7-8ంటికి కూడా ఒక్కళ్ళమే వెళ్ళలేని పరిస్థితి వచ్చిందండి. ఏదో మహాత్మా గాంధీ గారు చెప్తారు అర్ధరాత్రులు ఆడబిడ్డ 12ంటికి, లేదండి అమరావతిలో 7ంటికి ఒక హైకోర్టు లాయర్గా నేను బయటకు వెళ్ళలేక 4 బళ్ళు ఉంటేనే బయటికి వెళ్ళే పరిస్థితి. సో ఇది కరెక్ట్ అని కొన్ని కమిటీలు వేశారండి, సెలెక్ట్ కమిటీ, హైపర్ కమిటీ, శివరామకృష్ణ కమిటీ, కొన్ని కమిటీలు ఇవన్నీ వేసి ఈ భూమి కావాలి, ఈ భూమి కరెక్ట్, కృష్ణానది పరివాహ ప్రాంతము, మట్టి మంచిది, ఇంకొకటి మంచిదని ఆ కర్నూలు ఇవన్నీ పెట్టుకోవచ్చు సార్, మేము అడిగామా మాకు కావాలి అని. ఈరోజు కావాలని భూములు తీసుకొని సిఆర్డిఏ చట్టాన్ని పెట్టి ప్రభుత్వాన్ని కూడా నమ్మకండా చట్టాన్ని పెడితే ఆ చట్టం కూడా వాళ్ళు చుట్టం చేసేసుకుంటే భూములు ఇచ్చిన రైతులు రోడ్ల మీద ఉంటే కాశ్మీర్ తలపించే రకంగా
బార్డర్ లో సైనికులను పెట్టి వాళ్ళని నడి రోడ్ల మీద చీరలాగి కింద పడి కొట్టి కృష్ణానదికి పొంగళ్ళు పెట్టడానికి కనకదుర్గం గుడికి వెళ్తే వారధి మీదే వాళ్ళని పొంగళ్ళన్ని కింద పడేసిన తరుణం పాకిస్తాన్ లో ఉన్నామా మేము అమరావతిలోనే ఉన్నామనే పరిస్థితి అండి. అప్పట్లో ఎవరిని కొత్త వాళ్ళని లోపలికి రానివ్వరు. మేము హైకోర్టుకు వెళ్తున్నప్పుడు మా బైకులు ఆపేసి చెకింగ్ చేసేవాళ్ళండి. మీరు అడ్వకేటేనా? లేదండి, వీధి రౌడీని. అడ్వకేట్ని కాదు, వీధి రౌడీని. ఎవరు నువ్వు పొద్దుగుకులు ఐడి కార్డు చూసేది? ఆ బండి మీద ఎంబ్లం ఉంది కదా, ఎందుకలా మమ్మల్ని ఇబ్బంది పెడతారంటే మా వెనకాల ఉండే జడ్జి గారు చెప్పారు, ఏవయ్యా మీరు మారరా వెళ్ళనివ్వండి అమ్మాయిని అంటూ మా కార్లు మా బళ్ళు అందరినీ పోనిచ్చారు. అంటే అంటే అమరావతిలోకి ఎవరు కొత్త వ్యక్తి వెళ్ళకూడదు. వెళ్తే వాడు ఉద్యమ నేత అమరావతి లోపలికి కూడా లేకుండా రెండో రూట్ వేసి హైకోర్టుకి దారి మళ్లించిన దౌర్భాగ్య పరిస్థితి అండి ఈరోజు సైనికులు లాంటి ఈరోజు పాపం పోలీస్ వర్గం అయితే ఈరోజు ఎవరికి పని చేస్తున్నారో అర్థం కావట్లా. ఈ చెంచాగిరి ఏంటో మాకు తెలియట్లా. సో వీటన్నిటికీ చరణగీతం పాడాలంటే ప్రభుత్వం మారాలండి. అమరావతి పూర్తవ్వాలన్నా, పోలవరం పూర్తవ్వాలన్నా, బయట కంపెనీలు అది మన ఆంధ్ర రాష్ట్రాన్ని నమ్మి రావాలన్నా, ఈసారి మేము గెలుస్తామండి, నాయకులు అందరూ బాగున్నారంటే అమ్మా, నాయకులు నమ్మం, ప్రజలు నమ్మాలి. ప్రజలే ఈరోజు కీలక వ్యక్తులు అంటూ పెట్టుబడిదారులు భయభ్రాంతులు గురైపోయారండి. అసలు విజయవాడ గుంటూరు హైవేలో చూపిస్తే మీరు అసలు మనకి హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాలు ఉంటాయి చూడండి, ఆ మాదిరిగా కుప్పలు తెప్పలుగా పెట్రోల్ బంక్ దాటిన దగ్గర నుంచి టోల్ గేట్ నుంచి ప్రతి ఒక్క భవనాలండి, జైబేరి బిల్డింగ్స్ తో సహా. ఇవన్నీ ఎందుకు ఇంత డెవలప్ చేశారు? ఏం అవసరం? ఎవరైనా ఊర్లో ఉంటారు, ఉంటే గుంటూరులో, లేకపోతే విజయవాడ హైవేలు ఎందుకుంటారు? అమరావతి ఇక్కడ కాబట్టి ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ గా వచ్చి ఉండదండి. కానీ 5 సంవత్సరాలు నిర్వీర్యం చేస్తారు. రావడం ఒక మనిషి ఒక శుభకార్యం చేస్తాడు, ఒక శంకుస్థాపన చేస్తాడు. కానీ మన నాయకుడు మాత్రం ప్రజావేదిక పడగొడుతూ బిగించేసినటువంటి అరాచకం, మట్టి ఆపేసి, ఇసుక ఆపేసి, భవన కార్మికులు నోరు కొట్టేసి, కొండలు మట్టు అంతా తవ్వుకుంటూ ఈరోజు ఋషికొండకు బోడుగుండా, వైజాగ్ లో భూ కబ్జాల, వైజాగ్ లో ఎంఆర్ఓ దారుణ హత్య, వైజాగ్ లో ఎంపీ కిడ్నాపుల. ఏంటి సార్ ఇది? ఎక్కడికి వెళ్ళిపోతుంది సార్? బీచ్లో ప్రతి నెలలో ఒక 2 ఆడబిడ్డలు చనిపోయి అక్కడ పడిపోతున్నారు. ఏమైపోతుంది సార్ వ్యవస్థ? దళితులకి రక్షణ ఉందా? ఆడబిడ్డలకి రక్షణ ఉందా? రాజకీయంలోకి మా లాంటి వాళ్ళు రాగలుగుతాం సార్ ఇలా చేస్తే? భయం ఉండదా? సో ఖచ్చితంగా ఈ వ్యవస్థని మార్చాలంటే ప్రజలు చైతన్యం అవ్వాలి. ప్రజలు అసెంబ్లీ సమావేశాలను టీవీలో పెట్టుకొని చూడగలగాలి. ఆ బూతులు ఆపండి సార్. నా భవిష్యత్ అంటే మీకు అర్థం కాల. బూతులతో భవిష్యత్తు ఉందనుకుంటున్నారేమో. దరిద్రం, మీకు సంస్కృతం రాదు కదా చచ్చి. బూతులతో భవిష్యత్తు లేదు సార్. అదేదో ఒక సాంస్క్రిట్ వర్డ్, దాని తెలుగు మీనింగ్ తెలుసుకోండి దయచేసి. బూతులతో భవిష్యత్తాన్ని నిర్మిస్తున్నటువంటి శ్రీరెడ్డి గారో పంచప్రభాకర్ లాంటి వాళ్ళకి ఎందుకు ఖండించట్లే? సొంత చెల్లి పసుపు చీర కట్టుకుంది, అతనికి నీకేంటి సంబంధం అంటే వాళ్ళ తల్లి గారు కూడా పసుపు చీర కట్టుకొని ఏదైతే పాపం రాజశేఖర రెడ్డి గారి శ్మశాన వాటికి దగ్గరికి వచ్చారు. మరి ఆమెను ఏమంటారు? ఎందుకు సార్ ఇలా దిగజారుడు మాటలు? కుటుంబ సభ్యులతో సహా 10 మంది నీ చెల్లినంటే నీ గొప్పతనమా? అరే అన్న అంటే చెల్లికి రక్షణ కల్పించేవాడనే తండ్రి కన్నాడు.